రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా, మాలెగాం పేలుళ్లకు సంబంధించి 2008 నాటి కేసు మొత్తానికి ముగింపుకొచ్చేసింది. న్యాయస్థానము ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కావచ్చును, అదేవిధంగా కల్నల్ పురోహిత్ కావచ్చు, మిగతా మరొక 5గురు, అందులో ఇంకొక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారు, కల్నల్ ఉపాధ్యాయ ఆయన పేరు. వీళ్ళందరిపైన ఉన్నటువంటి కేసులను కొట్టివేసింది. ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. మాలెగాం పేలుళ్లకు హిందూ సమాజపు కార్యకర్తలకు, హిందువులకు సంబంధం లేదు అన్నటువంటిది న్యాయస్థానం స్పష్టంగా తీర్పునిచ్చింది. అంటే ఎవరిపైనైతే కేసు ఉందో అది పూర్తిగా ఆధారాలు లేవు, ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి కొట్టేసింది. దీనితో హిందూ టెర్రర్ లేదా సాఫ్రన్ టెర్రర్ లేదా కాషాయ ఉగ్రవాదం పేరిట 2006-2007 నుంచి మొదలైనటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర ముగింపుకు వచ్చినట్టయింది. వాస్తవానికి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 9 సంవత్సరాలు జైల్లో ఉండటము, పురుష ఆఫీసర్లు ఒక మహిళతో ప్రవర్తించరాని తీరుతో ఆమె పట్ల ప్రవర్తించటము, అత్యాచారాలు చేయటము, కల్నల్ పురోహిత్ వంటి దేశభక్తుడి మీద ఆరోపణలు చేయటం, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఏకైక నినాదము దేశం కోసం పనిచేయండి, జై హింద్. అలాంటి వ్యక్తులందరినీ ఉగ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. దాని గురించి ఈ మాలెగాం బ్లాస్ట్ ఒక్క విషయం గురించే చర్చ కాదు. వాస్తవానికి 2006 నుంచి 2004లో UPA 1 వచ్చిన తరువాత నుంచే ఒక పెద్ద కుట్రకు తెరతీశారు. హిందూ ఉగ్రవాదం అనేటటువంటి ఒక బూచిని తయారు చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. హిందూ ఉగ్రవాదాన్ని తయారు చేయటం కోసము 2007లో సంఝోతా ఎక్స్ప్రెస్లో పేలుడు జరిగింది. భారత పాకిస్తాన్ల మధ్య నడిచేటటువంటి ఈ ఎక్స్ప్రెస్లో పేలుడు జరిగినప్పుడు మొట్టమొదట అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ లష్కరే తోయబా ఉగ్రవాదులు. వాళ్ళపైన కేసు నడుస్తూ కొంతకాలమైన తరువాత హఠాత్తుగా ఛార్జ్ షీట్లో హిందూ కార్యకర్తల పేరు పెట్టారు. గుజరాత్లో గిరిజనుల మధ్య పనిచేసేటటువంటి స్వామి అసీమానంద్ మీద కేసు పెట్టారు. అదేవిధంగా మిగతా మరికొందరి మీద కేసు పెట్టారు. ఆ తర్వాత మక్కా మసీద్ హైదరాబాదులో పేలుళ్ళు జరిగిన ఈ పేలుళ్లలో కూడాను మొట్టమొదట నిందితుల పేర్లు వేరు. తరువాత అందులోపల అసీమానంద మిగతా 4-5 పేర్లను జోడించి ఇక్కడ కూడా ఒక హిందూ టెర్రర్ ఇమేజ్ని సృష్టించారు. సరిగ్గా ఇదే సమయంలో 2006లో, తర్వాత 2008లో మాలెగాం ముస్లిం మెజారిటీ టౌన్, మతోద్రిక్తతలకు, ఉగ్రవాద కార్యకలాపాలకి పెట్టింది పేరు. అక్కడ పేలుళ్ళు జరిగినాయి. ఆ పేలుళ్లలో కూడా మొట్టమొదట అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు వేరే వేరే వ్యక్తులు ఉన్నారు. బ్యాటరీ వాలా అని చెప్పి ఇటువంటి కొందరు ముస్లింల పేర్లున్నాయి. తరువాత ఛార్జ్ షీట్లు దాఖలైనప్పుడు అందులోపల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కావచ్చు, మిగతా వాళ్ళందరి పేర్లు, అందులో కల్నల్ పురోహిత్ కావచ్చు, అభినవ్ భారత్ సంస్థ పేరు కావచ్చు, వీళ్ళందరి పేర్లను జోడించారు. దీని తరువాతి స్టెప్ 2008లో ముంబై పేలుడు. అప్పటికే ఈ దేశంలో కాషాయ ఉగ్రవాదము లేదా సాఫ్రన్ టెర్రర్ లేదా హిందూ టెర్రరిజం అనేటటువంటి పేరును పనిగట్టుకుని ఈ దేశంలో కుహనా సెక్యులర్ రాజకీయ శక్తులు ప్రమోట్ చేయటం ప్రారంభించాయి. పత్రికా రంగంలో ఉన్నటువంటి కొందరు దాన్ని కోతిపొండు బ్రహ్మరాక్షసి చేశారు, కొందరు దానికి కాస్త మసాలా దట్టించి ఇంకా కాస్త పవర్ఫుల్గా చేసే ప్రయత్నం చేశారు. దీనిని పాకిస్తాన్ ఉపయోగించుకుంది. వాస్తవానికి ఈ కేసులన్నిట్లలో కూడా మొట్టమొదట అరెస్ట్ అయిన వాళ్ళు వేరు, ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఏ పేర్లు అయితే కనిపించాయో అవి వేరు. 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు కరాచీ నుంచి వచ్చినటువంటి లష్కరే తోయబా చెందిన 10 మంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను హైదరాబాద్కి చెందినటువంటి ఒక కాలేజీ విద్యార్థులుగా ఐడి కార్డులు ఉన్నాయి. ఉగ్రవాద చర్య జరిగిన తర్వాత బొంబాయిని గడగడలాడించిన తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర దొరికేటటువంటి ఐడెంటిటీ కార్డుల ఆధారంగా వాళ్ళకి హిందువులని చెప్పి ముద్ర వేసేటటువంటి ఒక పథకం జరిగింది. వాళ్ళందరూ కూడాను చేతికి కాశీతాళ్ళు కట్టుకున్నారు.
కలేవా అంటారు హిందీలో, కాశీతాళ్ళు తెలుగులో కట్టుకున్నారు. ఆ తరువాత అందులో ఒక్కడు అదృష్టవశాత్తు చావకుండా బ్రతికాడు, వాడే కసాబ్. ఆ కసాబ్ని పట్టుకున్నటువంటి తుకారాం ఓంబ్లేకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అతను పట్టుబడ్డ తర్వాత తన అసలు పేరు కసాబ్ అని, ఆ తర్వాత మిగతా పాకిస్తానీ మీడియాలోనే అతని సొంత ఊరు, అతను ఏ గ్రామానికి చెందినవాడు, లష్కర్కి చెందింది, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చాయి. అప్పుడు తప్పనిసరిగా దీనిలో పాకిస్తాన్ యాంగిల్ చెప్పవలసి వచ్చింది. అయినప్పటికీ అజీజ్ బర్నీ అనేటటువంటి జర్నలిస్టు ముంబై పేలుళ్ళకి ఆర్ఎస్ఎస్ని లింకప్ చేస్తూ ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని దిగ్విజయ్ సింగ్, సాఫ్రన్ టెర్రర్ అన్నటువంటి పదాన్ని సృష్టించినటువంటి సుశీల్ కుమార్ షిందే కావచ్చును, చిదంబరం కావచ్చును, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ కావచ్చును, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి లింక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఈ కేసుల్లో అన్ని కేసుల్లో కూడాను వీళ్ళు నిర్దోషులుగా తేలారు. స్వామి అసీమానంద్ కావచ్చును, కల్నల్ పురోహిత్ కావచ్చును, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కావచ్చును, వీళ్ళందరూ 7 8 కష్టాలు అనుభవించి ఉండవచ్చును. కానీ మొత్తం మీద చిట్ట చివరికి వీళ్ళు నిర్దోషులుగా రుజువైంది. వీళ్ళు ఏ ఆధారాలు లేకుండా లేవన్నది రుజువైంది. వీళ్ళకి అసలు ఈ పేలుళ్ళకి సంబంధం లేదన్నటువంటి విషయం రుజువైంది. మాలెగాం పేలుళ్లలో వాడినటువంటి మోటార్ సైకిల్ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఒకానొకప్పుడు నడిపించారు. తర్వాత ఆమె అమ్మారు. ఆమె నుంచి వేరే వాళ్ళు 4-5 కొనుగోలు చేసిన తర్వాత ఇది ఈ పేలుడికి వాడటం జరిగింది. ఆమెకి దీనికి సంబంధం లేదు. కల్నల్ పురోహిత్ ఆర్డిఎక్స్ని సరఫరా చేశారని చెప్పి కేసు పెట్టారు. నిజానికి సైన్యము మొట్టమొదటి నుంచి కూడా పురోహిత్ పక్షాన కేసు వాదిస్తూ వచ్చింది. బహుశా భారతదేశ చరిత్రలో భారతదేశపు సైన్యము భారత ప్రభుత్వము పెట్టినటువంటి ఛార్జ్షీట్కి వ్యతిరేకంగా తన సైనికాధికారిని బ్యాక్ చేస్తూ అతన్ని మద్దతిస్తూ అతనికి అన్ని హోదాలని పునరుద్ధరిస్తూ, మేజర్గా ఆయనకి కల్నల్గా ఉన్నటువంటి హోదాలన్నింటినీ పునరుద్ధరిస్తూ చేసినటువంటి ఫైట్ బహుశా ఇది ఒక్కటేనేమో. ఎందుకంటే కల్నల్ పురోహిత్ తాను కొన్ని గ్రూప్స్లో ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నట్టుగా ముందుగానే సైన్యానికి చెప్పాడు. కాబట్టి సైన్యానికి వాస్తవం తెలుసు కాబట్టి సైన్యం ఆయన వైపు నిలబడింది. అందుకే ఆయన సైన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఇండియన్ ఆర్మీ యొక్క ట్రెడిషన్స్కి ఆయన ధన్యవాదాలు చెప్పడం మనం గమనించాం. మొత్తం మీద 2008 తరువాత కసా పట్టుబడటంతో 2009 ఎలక్షన్స్లో దీన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంది. హిందూ టెర్రర్ పేరిట హిందూ శక్తులన్నింటినీ కూడా బ్యాక్ఫుట్లోకి వెళ్ళేలాగా చేసింది. అదేవిధంగా 2009 ఎన్నికల్లో అది గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. పూర్తి మెజారిటీ రాలేదు, కానీ అతుకులో బొంత ఏదో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మొత్తానికి వచ్చింది. మరొక 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఈ సాఫ్రన్ టెర్రర్ నెమ్మదిగా ఎక్స్పోజ్ అయింది. ఈరోజు అంటే గురువారం నాడు మాలెగాం కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మిగతా కల్నల్ పురోహిత్, మిగతా వాళ్ళందరూ నిర్దోషులని తేలడంతో ఈ కేసు ముగిసింది. ఓవైసీ వంటి వాళ్ళు అంతమంది చనిపోయి 7 చనిపోయారు, 100 మంది గాయపడ్డ తరువాత ఎవరు దోషులు కారా అని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల ముందే 2006కి సంబంధించిన ముంబై పేలుళ్ల కేసులో నిందితులు ఎవ్వరూ కూడాను ఆధారాలు లేని కారణంగా వాళ్ళని వదిలేసేశారు. వాళ్ళందరూ కూడా ముస్లిములు. ఆ సమయంలో ఓవైసీ గారు అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, తీర్పులో లోపాలు ఉన్నాయన్న మాట అనలేదు. ఈరోజు మాత్రము అంటున్నారు. అది విచిత్రమైనటువంటి విషయము. ఓవైసీ ఏదైనా అనగలరు, ఆయన రాజకీయాలు ఆ తరహా రాజకీయాలు. మొత్తం మీద ఇప్పుడు బయటపడింది ఏంటంటే సాఫ్రన్ టెర్రర్ అనేది కుహనా సెక్యులర్ శక్తుల పెద్ద కుట్ర. సాధ్వి ఠాకూర్ తన యవ్వనమంతా కూడా జైళ్లలో గడిపి అత్యంత యమయాతనలు అనుభవించి ఉండవచ్చును. ఆమె ఆరోగ్యం ఈ రోజుకి కూడాను కోలుకోలేదు. ఇప్పటికీ ఆమె ఎవరో ఒకళ్ళు పట్టుకోకపోతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కల్నల్ సైనికుడు కాబట్టి టార్చర్ని తట్టుకునేటటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా అదే చిరునవ్వుని ముఖాన ప్రతిఫలింపజేయగలుగుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడాను 2006-7 ప్రారంభమైన ఒక కుట్రకి గురువారం నాడు మాలెగాం తీర్పు ద్వారా ఒక ముగింపు వచ్చింది. ఇందులో కూడాను దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే మహారాష్ట్ర పోలీసుల్లో ఒక వర్గం, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్, హేమంత్ కర్కరే కావచ్చు, పరంజీత్ సింగ్ కావచ్చు, వీళ్ళు
ఈ హిందూ టెర్రర్ని నిరూపించేందుకు చేసినటువంటి అన్యాయాలు, అత్యాచారాలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు హేమంత్ కర్కరే లేకపోవచ్చు, కానీ పరంజిత్ ఠాకూర్ ఇప్పటికీ ఉన్నారు. నిజానికి ఫేక్ హిందూ టెర్రర్ కేసుల్ని మోపినటువంటి వీళ్ళందరి మీద కూడా యాక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వచ్చిన తరువాతనే వాళ్ళు వాస్తవాలు విచారించి ఆ కేసులో ఉన్నటువంటి వాస్తవాలను ముందు పెట్టడం జరిగింది. దానితోటి ఈ మొత్తము ఈ అధ్యాయానికి ముగింపు పలికినట్టయింది. 2006 నుంచి మొదలుపెట్టి 2013 వరకు నడిచినటువంటి ఈ కుహనా సాఫ్రన్ టెర్రర్, హిందూ టెర్రర్ కుట్ర ఏదైతే ఉందో, హిందూ టెర్రర్ పేరిట జరిగిన కుట్ర ఏదైతే ఉందో అది ఈరోజు ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.